ఇటీవల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఎం నాయకులు రాఘవులు కోరారు. సోమవారం నుండి పత్తి కొనుగోలు ప్రారంభమవుతున్నందున తేమ విషయంలో కాస్త సడలింపులు చూపాలన్నారు. సిసిఐ 12% కంటే ఎక్కువ ఉన్న పత్తి కొనుగోలు చేయమనడం భావ్యం కాదని, పరిస్థితిని అర్థం చేసుకుని మొదటి విడతలో 20% తేమ, రెండో విడతలో 16% తేమ ఉన్న కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. మేము ఆల్రెడీ కలెక్టర్ పెట్టిన మీటింగ్, ఛాంబర్లో పెట్టిన మీటింగ్లో మేము చెప్పాము. ఈ సంవత్సరం అతి వర్షాలు పడడం, వరదలు రావడంతో తేమ కూడా ఎక్కువ ఉంటుందని చెప్పాం. మేము ఈరోజు గ్రామాలల్లో తిరిగినాం. ఎండబెట్టిన పత్తిని కానీ కుప్పేసిన పత్తిని పరిశీలించాం. 20 నుంచి 25, 30 వరకు తేమ ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, రైతులను ఆదుకోవాలా, మానవతా దృక్పథంతో రైతుల గురించి ఆలోచించాలా ప్రభుత్వం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అందుకని మొదటి విడత వచ్చేటువంటి పత్తికి 20% తేమ ఉన్న తీసుకోవాలా, రెండో విడత దానికి 16 దాకా తీసుకోవాలా, మూడో క్రాప్కు 12% తేమ ఉన్న తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఇప్పటికే వరదలు వచ్చినాయి, ఎట్లాంటి నష్టపరిహారం రాక తీవ్రమైన ఆందోళన ఉన్నారు. అతివృష్టి వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. 12, 13, 14, 15 కుంటాలు వచ్చేది ఇవాళ 5, 6 కుంటాలు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. 10, 12 కుంటాలు అయ్యే సోయాలు ఇవాళ 2 కుంటాలు, 3 కుంటాలు పండుతున్నాయి. ఇలాంటి పంటల దిగుబడి అనేటువంటిది తగ్గిపోయింది. సోయాలు కూడా కొనకపో